ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి తాజాగా బీఆర్ఎస్ నేతల బాటలోనే కాంగ్రెస్ నేతలు అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్. ప్రణయ్, అయితే వనపర్తి జిల్లాలో నిన్ననే బీఆర్ఎస్ పార్టీలో నుంచి కొందరు అసంతులు రాజీనామాలు చేసిన నేపథ్యంలోనే అదే తరహాలోనే కాంగ్రెస్ లో కూడా ముసలం మొదలైందని చెప్పొచ్చు. అయితే చిన్నారెడ్డి మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి పై వ్యతిరేకతో కొంతమంది కౌన్సిలర్లు ఈ రోజు రాజీనామా చేశారు. అయితే గత ఎన్నికల్లో చిన్నారెడ్డి ఈసారి నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ, అలాగే ఈ వయసు కూడా పైబడ్డట్టు, ఈ రాజకీయాలు అవినీతి పెరిగిందంటూ, అంటే వేరే ఆప్షన్ ఏం లేదంటూ నాకు యువకులకు స్థానం కల్పిస్తానంటూ చెప్పారని, అదే దాన్ని పట్టుకొని యువతలో కూడా కొంత ఆశావాహులు అందరూ ఆశావాహులు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ తరంలోనే అప్పటి నుంచి చిన్నారెడ్డి చరిష్మా కూడా జిల్లాలో తగ్గినటువంటి పరిస్థితి నెలకొందని, చిన్నారెడ్డికి ఓట్లు పడే అయ్యేదంటూనే నలుగురు మొదటి నుంచి కొంతమంది కాంగ్రెస్ బాహటంగానే చెప్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రెండు నెలల క్రిందట రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో కొంతమంది నేతలు సమావేశం కూడా నిర్వహించి చిన్నారెడ్డిపై అసంతృప్తి వెల్లకెక్కారు. ఈ నేపథ్యంలోనే చిన్నారెడ్డి ఆశావాదుల్ని రాజీ కుదిర్చే యత్నం చేసినా కానీ వాళ్ళు ససేమిని అన్నారు. ఇదే నేపథ్యంలోనే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సైతం ఆ వనపర్తి జిల్లా నుంచి వచ్చిన నేతలు రాష్ట్ర నాయకత్వానికి రాహుల్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించారు. అప్పుడు చిన్నారెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి కొంత అడ్డుకోవడంతో అప్పుడు రాహుల్ గాంధీకి చెప్పలేకపోయినట్టు కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే చిన్నారెడ్డి జిల్లాలో కూడా వనపర్తి రాజకీయాల్లో కూడా గత ఎన్నికల తర్వాత అంత ప్రాధాన్యత ఇచ్చినట్టు ఏం కనబడలేదని, నియోజకవర్గంలో తిరిగింది కూడా కొంతవరకేనంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో కూడా ఓ రకమైన అనిశ్చితి నెలకొందని, చిన్నారెడ్డి రాజకీయాల్లో ఉంటే రేపు రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయన్నట్టు నేతలు బాటంగానే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించిన 21, 14, 10, 31 వార్డులకు సంబంధించి రాధాకృష్ణ, జయసుధ, వెంకటేష్ మరియు బ్రహ్మచారులు ఈ రోజు రాజీనామా సమర్పించారు. అయితే ఈ రాజీనామాలను అధిష్టానానికి కూడా అందజేస్తామంటూ, మేము కాంగ్రెస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ, కాంగ్రెస్ లోనే ఉంటూ చిన్నారెడ్డి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే చేస్తామని, లేకుంటే ఇండిపెండెంట్ గా పోరాడతామంటూ, కాంగ్రెస్ తప్ప తాము వేరే ఏ పార్టీలకు వెళ్ళమంటూ కూడా పాఠంగానే చెప్పారండి. సో అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే మంత్రి చెన్నారెడ్డిపై కూడా నేతలు కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకోసం అంటే పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఇవ్వట్లేదని ఏమైనా అసంతృప్తి, లేకపోతే పార్టీలో కొంతకాలంగా పనిచేసినప్పటికీ కూడా గుర్తింపు లేదు అన్నటువంటి అసంతృప్తి కనబడుతుంది? అయితే మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో చిన్నారెడ్డి నాయకుల్లో పని చేసినా కూడా గుర్తింపు లేదంటున్నారు. అయితే చిన్నారెడ్డి ఈ రాజకీయాల్లో ఒక అవుట్డేటెడ్ గా వాళ్ళు భావిస్తున్నట్టు మనకు తెలుస్తాయి. అయితే చిన్నారెడ్డి చరిష్మా కూడా ఇంతకు ముందున్న అట్టుగా ఇప్పుడు లేదంటూనే, అయితే ప్రధానంగా యువతకు ఇస్తే కాంగ్రెస్ లో కొంత ఊపు వస్తుందని అది కూడా వాళ్ళు వెళ్ళబుస్తున్నారు. అయితే గత ఎలక్షన్ల తర్వాత చిన్నారెడ్డి వనపర్తికి వచ్చింది చాలా తక్కువ అంటూ, అయితే కాంగ్రెస్ లో కొంత అనిశ్చితి కూడా నెలకొన్నట్టు, చిన్నారెడ్డి వనపర్తిని వదిలేసినట్టే అని భావించిన నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు, అంతేకాకుండా చిన్నారెడ్డి గారే గత ఎలక్షన్ లో ఈ ఎన్నికల్లో ఓడిపోతే మళ్ళీ తాను రాజకీయ సన్యాసం చేస్తానంటూ తాను స్వయంగా చెప్పినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే వనపర్తి నియోజకవర్గంలో కాకుండా వనపర్తి జిల్లాలో కూడా చిన్నారెడ్డి వర్గం అంటూ గతంలో ఉండేదని, ఇప్పుడు ఆ వర్గం కూడా లేదని, చిన్నారెడ్డి రేపు కాంగ్రెస్ అధిష్టానం చిన్నారెడ్డికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం కూడా లేదంటూ వాళ్ళు బాడంగా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.